అట్లా మనకి అంత ఆదర్శంగా జీవించినటువంటి వాళ్ళు ఎంత రోల్ మోడల్గా అద్దానింపు చూసుకొని మనం బొట్టు పెట్టుకున్నట్టు కనపడతా ఉంటారు మహాత్ములు. గుర్తించిన పట్టించుకోము, దాన్ని విలువియ్యం. అలా చేసుకొని మన జీవితాన్ని మనం తరింపు చేసుకోగలిగితే, ఎందుకంటే అన్ని సుఖాలు పొందిన మనందరికీ తెలుసు. అన్ని సుఖాల్లో ఏమేమి సుఖము రుచులు ఉన్నాయి అన్నీ చూసాము. కానీ అన్ని సుఖాల కంటే ఈ భక్తిలో ఉన్నటువంటి మాధుర్యం, దీన్ని పొందిన తర్వాత కొంతమంది మహాత్ములు హృదయం సంతృప్తి చెందింది. మిగతా దేన్ని చేసినా ఇంకా కావాలి, అది ఇంకా దానికి తని తీరట్లా. కానీ సంపూర్ణ భక్తి తత్వంలోని భక్తిని, ఆ తర్వాత పూర్ణమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత అసలు ప్రపంచంలో ఏం తరుగన్నమాట వాళ్ళకి కనపడలే, లోపాలు కనపడలేదు. అది పూర్ణత్వం. ఆ పూర్ణత్వం సాధించాలంటే ఇది మాటల్లో చేస్తే అయిపోదు. అది నువ్వు సాధన ద్వారా సాధన చేసి నీవుగా పొందాలి. అది గురువు అనేది ఏమిటంటే, గురుతత్వం అనేది గొప్పదే. అయినప్పటికీ గురువు ఏం చేస్తాడు? మార్గదర్శకమే. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, గురువు మార్గదర్శకుడు. ఇప్పుడు మనం పోవాలంటే మనం పొద్దుగులు అడుగుతా ఉంటాం, అయ్యా సైకిల్ బాబా ఆశ్రమం అక్కడ, ఇటు పోయి ఇటు తిరిగి అంటాడు. అట్లానే గురువు అని ఆయన ఏంటంటే, సూటిగా నువ్వు చెప్పగలిగితే, నీ ఆసక్తి ఉంటే ఆయన ఏదైతే ఆయన కంటే ముందు అందించింది ఈయన అందుకొని, ఈయన దాన్ని అనుభవించి దాన్ని మళ్ళీ తిరిగి అందిస్తూ ఉంటాడు ప్రపంచానికి. ఆ అందించిన దాన్ని మనం దోశలెత్తి పట్టుకొని మనం దాన్ని సేవించి దాన్ని జీర్ణం చేసుకొని, జీర్ణం అంటే ఆచరణలో మానసికంగా ఏమో సంసిద్ధం చేసి ప్రపంచానికి మనం దాన్ని ఆదర్శంగా అందించుకుంటా ఆ రకంగా మన ప్రయాణాలన్నీ సాగిపోతూ ఉండాలి. అలా సాగిపోవటానికి మనకి ఈ వ్యవస్థలన్నీ వచ్చి మహాత్ములు ఎందుకు ఈ సృష్టి అంతా ఏమిటి ఇదంతా ఇది ఒక భక్తిలో ఈ జీవి ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి చేరే లోపు దాని గురించి తాను తెలుసుకోవాలి. ఇది ఒక్క రహస్యం ఏమి లేదు ఇందులో. ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి పోతుంది, ఈ మధ్యలో అసలు ఈ రాకపోకలు తెలుసుకోవటమే మనం చేయాల్సిన పని. మిగతాది ఏమీ లేదు. ఈ లోకంలో నీవు అందరం చేసేది దైవసేవే. అసలు నాకు ప్రతి చూస్తుంటే కొంతమంది లంచం తీసుకున్నా ఎంతమంది ఆరాటపడతా ఉంటారు మనకు భోజనం పెట్టడం కోసం. రైలు పెట్టెల్లో ఉంటారు చిన్నపిల్లగాళ్ళు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. వాటర్ అంటాడు ఒకడు, వచ్చి ఒకడు కూలింగ్ అంటాడు, ఒకడు సమోసా అంటాడు. ఎందుకు ఇవ్వాలి మనకి? సృష్టి ఎట్లా పెట్టిందంటే, నీవు బ్రతకాలంటే 10 మందిని బ్రతికించాలి, లేకపోతే నీకు బ్రతుకులేదు. ఇప్పుడు ఈ జ్ఞానులు కూడా ఎందుకు శిష్యుల్ని మీరు రాండి కూర్చోండి అని చెప్పేదంటే, మీరు లేకపోతే గురువు లేడు. నిజానికి పిలిచి చెప్పాలంటే పొద్దున జరిగిన కార్యక్రమం నాకు మనసులో వాస్తవానికి నేను ఆ డిపార్ట్మెంట్ కాదు, మీ అందరికీ తెలిసినా కూడా. కానీ ఎందుకంటే కొంత అనుభూతి ఆనందం మీరు కూడా కలిగిద్దేమోనని మీకు స్వయంగా ఆహ్వానిస్తే నాకు అయింది. కానీ మీరు ఇప్పుడు అందరూ నిద్రలేపు కూర్చోబెట్టారు. ఇది దీనికి జ్ఞానానికి గౌరవం ఉండాలి. జ్ఞానానికి గౌరవం లేకపోతే, ఎందుకంటే జ్ఞానం గర్జించేది కాదు, బతిమాలేది కాదు, బెదిరించేది కాదు. ఎంత మౌనంగా ఎంత సున్నితంగా ఉంటుందో అలాంటి సున్నితమైన దానిని ఎంత ఆరాధిస్తే. అందుకే గురువుని పాదాలు పట్టుకోండి, సేవించండి, కీర్తించండి. కీర్తనలో ఏమవుద్దంటే అప్పుడు ఆ స్థానాన్ని పూర్తిగా ఈ దేహం మనందరికీ ఎట్లా మీకు అర్థం అవుద్దంటే, ఇప్పుడు స్త్రీ పురుషులు మనం ఉన్నాం అనుకోండి, సహజం బాగా అర్థం కావటం కోసం చెప్పేమాట.